అందరికీ జై భీమ్. నేను రఘుకుమార్ చిక్కమల్లి. ఈరోజు కేవలం ముమ్మడివరం నియోజకవర్గంలోనే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి అనుకోవడం చాలా తప్పు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి దారుణాలు ఉన్నాయి. అసలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా వాళ్ళ ఉద్యోగాల మీద వాళ్ళకి రెస్పెక్ట్ అనేది లేదు. వాళ్ళ విధులు అనేది వాళ్ళు మర్చిపోయారు. మొత్తం మత్తులో ఉన్నారు. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కూడా మత్తులోనే ఉన్నాడు. మత్తు అదేంటంటే ఇది గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఉన్న సమస్య. ఇది ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్, ముమ్మడివరం సామాజిక ఆరోగ్య కేంద్రం. దీంట్లో సమస్య ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ వంతు ఎంతో కొంత దాని పరిష్కార మార్గం అనేది ఆలోచించి పరిష్కరిస్తున్నట్టు నాకు మైండ్లో ఉంది. ఎందుకంటే నేను వీక్లీ 1 టైం ఖచ్చితంగా నాకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తాను. ఎందుకంటే నేను బయట ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో నేను చేస్తున్నప్పుడు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీలో 200 ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఈ హాస్పిటల్ అన్నీ నేను ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద నేను ఈ టాయిలెట్స్, ఈ వెంటిలేషన్స్ ప్లస్ రకరకాలుగా ఈ పొల్యూషన్కి సంబంధించి అని నేను చెక్ చేసుకుంటాను కాబట్టి నాకు తెలుస్తుంది. అది నా బాధ్యత కాబట్టి కనుక నేను ప్రతి హాస్పిటల్కి నేను విజిటింగ్కి వెళ్తాను. హాస్పిటల్లో నాకు నచ్చినట్టు నేను చెప్పి కంప్లైంట్లు ఇవ్వడం, దాన్ని పరిష్కరించుకోవడం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక మేజర్ సమస్య ఉంది. ఈ ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో పిఎం అసిస్టెంట్ అనేవాడు ఉన్నాడు. పిఎం అసిస్టెంట్ పోస్ట్ మార్టం చేసే ప్రభుత్వ ఉద్యోగి. ఈ పోస్ట్ మార్టం చేసే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా కానీ లేనట్టే. ఎందుకంటే నేను లాస్ట్ 20 డేస్ బిఫోర్ అనుకుంటున్నాను నేను కంప్లైంట్ ఇచ్చాను ఇదే సమస్య గురించి. మాకు పిఎం అసిస్టెంట్ ఉన్నాడు, ఆయన పిఎం చేయడు, ఆయన రిసెప్షన్లో ఏదో రాసుకుంటాడు, కాగితాలు ఏదో పెన్నుతో రాసుకుంటాడు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆయనకు బాడీని చూస్తే వాంటింగ్స్ అవుతాయి, బాడీ మీద కత్తి పెట్టినా కూడా భయపడతాడు. అటువంటి పిఎం అసిస్టెంట్ ఎలాగ అయ్యాడు? పిఎం ఎలా చదివాడు? పిఎం అసిస్టెంట్ కింద వాడికి పోస్ట్ ఎలాగ ఇచ్చారనేది నా ప్రశ్న. అవునా? ఒక డాక్టర్ అనుకో, దానికి సంబంధించిన కోర్సులో ఆయన ప్రాక్టికల్ చేస్తాడు. ప్రాక్టికల్గా ఆయన నైపుణ్యం పొందిన తర్వాతే ఎంప్లాయ్ కింద వస్తాడు. కనుక డాక్టర్కి భయం లేదు. కానీ పిఎం అసిస్టెంట్ అనేవాడు బాడీని చూస్తే వాంటింగ్స్, బాడీని కొయ్యలేను, ఎలాగ అంటే అతను ఇది ప్రాక్టికల్గా లేడు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు వీడికి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే భయం పోయిను. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనివాడిని మాకు డమ్మా పుస్తకం కింద వేసుకొని వాడు ఏ బాడీ చేయలేడు, వచ్చి మాత్రం చేయలేడు, అసలు వాడి దగ్గరికి వెళ్ళలేని వ్యక్తిని ఇక్కడ అపాయింట్ చేసినటువంటి వాళ్ళకే పెట్టేశాను కదా. ఇదే విషయాన్ని నేను కంప్లైంట్ రైజ్ చేశాను. నిన్న ముమ్మడివరం సూపరింటెండెంట్ లోకేష్తో మాట్లాడడం జరిగింది. అవతల కూడా పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పిఎం అసిస్టెంట్ అనేవాడు 4-5 సంవత్సరాల నుంచి డ్యూటీలో చేస్తున్నాడు. వాడితో పోస్ట్ మార్టం ఎందుకు చేయించట్లేదని గత సూపరింటెండెంట్ డయానా, నామడి డయానా, శ్రీమతి గౌరవ, నెంబర్ 2 తర్వాత ఎవరు వచ్చారు, శృతి మేడమా, ఇప్పుడు లోకేష్. ఈ ముగ్గురు సూపరింటెండెంట్లు ఎందుకు పిఎం అసిస్టెంట్తో మీరు పిఎం చేయించలేకపోతున్నారు నాకు అర్థమైంది. ప్రజలకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే ఒక రబ్బర్ స్టాంప్ కానీ, అదే మన ఎంపీ హరీష్ ప్రభుత్వం ఎలాగైతే రబ్బర్ స్టాంప్ లాగా ఈయన పెట్టుకుందో, అదేవిధంగా ఈ పిఎం అసిస్టెంట్ అనేవాడిని రబ్బర్ స్టాంప్ కింద ఉండి స్టాంప్కి సంతకానికి పరిమితమయ్యే ఒక పిఎం అసిస్టెంట్ని పెట్టుకొని ప్రైవేటు వ్యక్తులతో పోస్ట్ మార్టం చేయించి అధిక మోతాదులో డబ్బులు వసూలు చేసి దాంట్లో 50% హాస్పిటల్ యాజమాన్యానికి, 50% కష్టపడి చెవిటూర్చి పనిచేసినట్టు.
కష్టపడి చెమటూర్చి పని చేసినోడు తీసుకుంటే తప్పు లేదు, మరి ఆడు బతకాలి కదా. కానీ లక్షల లక్షల జీతం దొబ్బుతూ పచ్చిగానే చెప్పేస్తాను. ముమ్మడవరం సూపరింటెండెంట్, ముమ్మడవరం హాస్పిటల్ సూపరింటెండెంట్, దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు డిసిహెచ్ఎస్ కార్తీక్. నాకు డౌటు, వీళ్ళిద్దరూ 50% ఈ పోస్ట్ మార్టంలో వచ్చినటువంటి డబ్బుని పంచుకుంటున్నారేమో నాకు డౌట్. సూపరింటెండెంట్ ఎవరైనా కానీ, డిసిహెచ్ఎస్ ఎవరైనా కానీ నాకు డౌట్. ఇందులో డిఎంహెచ్ఓకి ఏమన్నా లింక్ ఉందా ఏదో నాకు డౌటు. డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, సూపరింటెండెంట్ ముగ్గురు కలిసేసి ప్రైవేట్ వ్యక్తులకి పోస్ట్ మార్టంకి ఇచ్చేసి 10,000 20,000 వసూలు చేసి 10,000 ఏమో కష్టపడ్డవాడికి ఇచ్చి 10,000 ఏమో ఇలా ముగ్గురు దొబ్బేస్తున్నారేమో అని నాకు చిన్న డౌట్ మాత్రమే. ప్రజలు మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి, లేకపోతే నాకు ఆ డౌట్ మీరు క్లారిటీ చేయండి. నా నెంబరు వాట్సాప్ చేయండి, వాయిస్ కాల్ మీకు దొరకదు. 9949969632 9866246223. ఈ 2 నెంబర్లకి నాకు ఈ డౌట్ నాకు క్లారిటీ చేయండి, వాట్సాప్ కాయ పెట్టి. కానీ ఏ స్పెషల్ టెక్నీషియన్ ఉంటే ఆ స్పెషల్ టెక్నీషియన్ ఆ వర్క్ చేయాలి, అవునా కాదు? అందరూ అన్ని విధులు చేద్దాంటప్పుడు పిఎం అసిస్టెంట్ తోటి మీరు పిఎం ఎందుకు చేయించట్లేదు? పిఎం ఆల్రెడీ ట్రైనరు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియమించిందంటే ట్రైనర్ అయితేనే నియమిస్తారన్న విషయం చిన్న పిల్లడు కూడా తెలుసు. మరి ఒక ట్రైనింగ్ అయ్యి వచ్చిన పిఎం అసిస్టెంట్ని మీరు ఆయన పని చేయకుండా ఆయన రబ్బర్ స్టాంప్ సంతకం కింద వాడుకొని పిఎం బయట వ్యక్తులతో పని చేయించి దాంట్లో సిరసకం మీరు ముగ్గురు దొబ్బేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఇదే లాస్ట్ వీడియో. ఇంకోసారికి పిఎం అసిస్టెంట్ ఉండి కూడా పిఎం అసిస్టెంట్తో మీ పిఎం చేయించకపోతే నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎంకి, నారా లోకేష్కి నేను రిపోర్ట్ కొడతాను. ట్విట్టర్లోనే వెళ్తుంది వీడియో, నేను చేసిన వీడియో కంప్లైంట్ పూర్వకంగా కూడా నేను పంపిస్తా. ఏంటి మీ అరాచకాలు ఏంటి? ప్రజల్ని మొన్నటిదాకానేమో బాడీ ప్రెజర్, గవర్నమెంట్ హాస్పిటల్లో బాడీ ప్రెజర్ ఉన్నట్టు ఎవరికి తెలియదు, దాన్ని నేనే బయట పెట్టానన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు బాడీ ప్రెజర్ ఫ్రీగా ఇవ్వబడునని ఫ్లెక్సీ కూడా దగ్గర నుండి పెట్టించాను. ఇప్పుడు ప్రజలందరూ కూడా బాడీ ప్రెజర్ ఫ్రీగా వాడుకుంటున్నారు. ఇంతకుముందు అదే బాడీ ప్రెజరు ప్రభుత్వం నియమించబడినటువంటి ప్రభుత్వం అండర్లో ఉన్నటువంటి బాడీ ప్రెజర్ని వీళ్ళ బయటికి పంపించుకుని వేలు సంపాదించుకున్నారు రెంట్లకి ఇచ్చుకుని. అదే బాడీ ప్రెజర్ నేను బయట పెట్టాను కాబట్టి ఇటు బాడీ ప్రెజర్ ప్రజలు వాడుకుంటున్నారు. లేకపోతే అదే బాడీ ప్రెజర్కి 1000 2000 3000 రెంట్ ఇచ్చి యూజ్ చేసుకోవాల్సినంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇన్నాళ్ళు మనం అనుభవించామన్నవి మీకు తెలియాలని నేను చెప్తున్నాను ఈ విషయం కదా. ఇప్పుడు పిఎం అసిస్టెంట్ని కూడా అంతే, మనకు పోస్ట్ మార్టం అనేది ఫ్రీగా చేయాలి. ఈ ఫ్రీగా చేయాలనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యి ఇలా ముగ్గురు డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ అండ్ సూపరింటెండెంట్ ముగ్గురు కుమ్మక్కయ్యి శవాల మీద డబ్బులు కూడా ఏరుకోవడానికి మీకు సిగ్గు ఉందా అని నేను ఈ ముగ్గురిని అడుగుతున్నాను. ఇంకోసారి ఇన్ని ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రూపాయి పోస్ట్ మార్టంకి ఇచ్చుకున్నామని తెలిసి ఈసారి పోస్ట్ మార్టం చేసినప్పుడు నేను దగ్గరే ఉంటాను. నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ పోస్ట్ మార్టం చేసినప్పుడు నేను దగ్గరే ఉంటాను. నేను దగ్గర ఉంటాను. ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నా ఒక్కొక్కరిని తోలు తీసేస్తాను చూసుకోండి. ప్రైవేట్ వ్యక్తికి ఎంత లిమిట్ ఉంటుంది అంతే ఇవ్వండి. అయినా మన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నప్పుడు పిఎం అసిస్టెంట్కి ప్రైవేట్ వ్యక్తులకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక ప్రశ్న. మళ్ళీ చూసా మైండ్ ఎలా వచ్చేస్తుందో. ఖచ్చితంగా ప్రజలకు కూడా చెప్తున్నాను, పోస్ట్ మార్టం చేయడానికి మనకంటూ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు ముమ్మడవరం గవర్నమెంట్ హాస్పిటల్లో. మీరు పోస్ట్ మార్టం చేయించుకునేటప్పుడు ఎవరికీ మీరు రూపాయి ఇవ్వద్దు. బాడీ ప్రెజర్ ఏ విధంగా అయితే ఫ్రీగా దొరుకుతుందో అదేవిధంగా పిఎం అసిస్టెంట్ మనకు ఫ్రీగా ఉన్నాడు. మీరు రూపాయి ఇచ్చి మీరు లంచగొండిల్ని మీరు తయారు చేయొద్దని ప్రజలకే చేతులు ఎత్తి మొక్కుతున్నారు. అర్థమైందా? లంచగొండిల్ని మీరు తయారు చేయొద్దు, మీరే తయారు చేస్తున్నారు లంచగొండిల్ని. మనకు ప్రభుత్వం అన్నీ ఫ్రీగా ఇస్తుంది, హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీగా ఇస్తుంది.